బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారికి, ఉపసభాపతి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, మన నారాయణ్ ఖేడ్కు కాబోయేటువంటి మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, మీ అందరి దీవెనలతో కాబోయే మన ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మారెడ్డి భూపాల్ రెడ్డి గారికి, పెద్ద ఎత్తున నారాయణ్ ఖేడ్ గ్రామాల నుంచి నారాయణ్ ఖేడ్ చరిత్రలో ఎప్పుడు జరగనంత ఇంత పెద్ద సభకు విచ్చేసినటువంటి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గత కొద్ది రోజులుగా గ్రామాన మీ అందరి దగ్గరికి వచ్చాం. ఇవాళ మీ అందరితో కూడా ఇంతకాలం చెప్పింది ఒకటే మాట, 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన చూశాం, 20 నెలల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మీరు చూశారు. 60 ఏళ్లలో 50 ఏళ్లు కాంగ్రెస్, 10 ఏళ్లు తెలుగుదేశం పరిపాలించిన ఈ నారాయణ్ ఖేడ్ను ఇలా 60 ఏళ్లలో వాళ్ళు చేయని పనులను ఈ 20 నెలల్లో మన ప్రభుత్వం చేసినటువంటి దాన్ని కూడా మీరు అందరు గమనిస్తూ ఉన్నారు. ఇంతకాలం కాంగ్రెస్కు ఓట్లేస్తే ఇవాళ నారాయణ్ ఖేడ్ యొక్క ఆత్మగౌరవాన్ని మంటగలిపింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ నియోజకవర్గంగా నారాయణ్ ఖేడ్కు పేరు తెచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను ఒక సందర్భంగా మీ దృష్టికి తేవాలనుకుంటున్నా సార్. నారాయణ్ ఖేడ్లో కొన్ని పల్లెల్లో పోతే నులక మంచం మీద స్నానం చేసి ఆ కింద పడ్డ నీళ్లను తిరిగి వాడుకునే దుస్థితి బహుశా ఎక్కడన్నా ఉంది అనుకుంటే ఈ రాష్ట్రంలో అది కేవలం నారాయణ్ ఖేడ్లో. ఈ ఘనత ఇన్నేళ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ నాయకులది. ఈ మధ్య నేను మన కంగిటి మండలం బోర్గి గ్రామ పంచాయతీలో సర్దార్ తండాకు పోయినప్పుడు అక్కడ ఒక చెల్లె చిమ్నీబాయి నాతో అంటా ఉండే, సార్ మా ఊర్లో నీళ్లు లేవని కిలోమీటర్ దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవాలని నా కొడుకు ఎవరు పిల్లనిస్తలేరని సారని చిమ్నీబాయి చెప్పినప్పుడు నిజంగా చాలా బాధపడ్డటువంటి పరిస్థితి. మనూరు మండలంలో ఎర్రబోగుడ గ్రామానికి పోయినాం. ఈ మధ్యలో పోయినప్పుడు అక్కడ 4 కిలోమీటర్లు మొత్తం కంకరలు వేసినటువంటి రోడ్లు చూసి చాలా మంది ఆ గ్రామంలో కిషన్ నాయక్ అనే ఒక పెద్ద మనిషి చెప్తా ఉండే, పక్క జిల్లా పిట్లంకెళ్ళి పిల్లనిస్తామని వచ్చిన వాళ్ళు ఆ రోడ్డు చూసి అటే వెనుకకు పోయిన సార్ సంబంధాలు రాకుండా పోతున్నాయని చెప్పింది. ఇవాళ నిజంగా నారాయణ్ ఖేడ్లో ఏదన్నా కొంత అభివృద్ధి జరిగిందంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఇవాళ 20 నెలల కాలంలో జరిగింది. 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఒక ప్రభుత్వ ఆసుపత్రి నారాయణ్ ఖేడ్లో ఇవ్వకపోతే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 19 కోట్ల రూపాయలతో 150 పడకల ఆసుపత్రి నారాయణ్ ఖేడ్లో తయారైతా ఉంది. ఈ రాష్ట్రంలో మార్కెట్ యార్డు లేని నియోజకవర్గం కేవలం నారాయణ్ ఖేడ్. పాపం మా రైతులు కంగిటి వాళ్ళు బీదర్కు, బెంగళూరుకు పోయి తమ పత్తి అమ్ముకున్నారు. మా కలిహేరోళ్ళు పిట్లంకు, మద్నూరు పోయి అమ్ముకున్నారు. శంకరంపేట వాళ్ళు జోగిపేట పోయినటువంటి పరిస్థితి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి పనిని ఈ 60 రోజుల్లో 14 కోట్ల రూపాయలతో మార్కెట్ యార్డు కట్టి ఇవాళ రైతులకు శంకరంపేటలో, నారాయణ్ ఖేడ్లో అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీ అందరి పక్షాన కూడా నేను ముఖ్యమంత్రి గారికి గతంలో మీకు కూడా చెప్పాను, అనేక గ్రామాల్లోకి వచ్చినప్పుడు చెప్పిన, ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత నా మనసు చలించిపోయి కొన్ని సందర్భాల్లో మీ దగ్గర గ్రామాల్లో చెప్పిన మాట మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవాలనుకుంటున్నా. ఈ నారాయణ్ ఖేడ్ను నేను దత్తత తీసుకొని ఎట్లయితే సిద్దిపేట నియోజకవర్గం, ఈ జిల్లాలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందో ఈ నారాయణ్ ఖేడ్ను అభివృద్ధి చేయడానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారి కాళ్ళు మొక్కైనా ఈ నారాయణ్ ఖేడ్కు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ తీసుకొస్తానే మాట చెప్పడం జరిగింది. నిజంగా అంత బాధ ఉన్నది. ఆ అక్కా చెల్లెళ్ళ కళ్ళల్లోని బాధ, ఆ తండాలకు పోయినప్పుడు రోడ్డు లేక చాలామంది ప్రాణాలు, కనీసం అంబులెన్స్ 108 రానటువంటి తండాలు చూసినప్పుడు తప్పకుండా ఇక్కడ ఒక ప్యాకేజ్ తేవాల్సినటువంటి అవసరాన్ని నేను గతంలోనే ఎన్నికలు రాకముందే తండాలు తిరిగినప్పుడు వారికి హామీ ఇవ్వడం జరిగింది సార్. తప్పకుండా మీ యొక్క ఆశీస్సులతో ఇవాళ ప్రజల్లో కూడా స్పష్టత ఉంది. ఇవాళ బండి బాగా నడవాలంటే 2 జోడెట్లు కావాలి. ఇవాళ వీళ్ళందరి దయతో బీబీ పాటిల్ గారు ఎంపీగా, పద్మా దేవేందర్ రెడ్డి గారు డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా నేనున్నాను కనుక మా సోపతికి ఇవాళ భూపాల్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపడానికి వీళ్ళంతా కూడా తయారున్నారు. ఇవాళ ప్రజల్లో కూడా స్పష్టత వచ్చింది.
బండి నడవాలంటే భూపాల్ రెడ్డి గారు వస్తేనే నారాయణ ఖేడ్ అభివృద్ధి రథం బ్రహ్మాండంగా పరుగులెత్తేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇవాళ ప్రజల్లో కూడా స్పష్టత వచ్చింది. గాడి దగ్గట్టేసి బర్రెని పాలిమంటే ఇయ్యదనేటువంటి విషయాన్ని నారాయణ ఖేడ్ ప్రజలే నాకు ఊర్లలో పోతే చెప్పింది. ఇవాళ భూపాల్ రెడ్డి గెలుపు ఖాయం, దాంట్లో ఎవరు కూడా ఎవరికి అనుమానం లేదు. కానీ ఇవాళ మనం మొన్న వరంగల్లో కాంగ్రెస్ తెలుగుదేశం డిపాజిట్లు పోయినాయి, నిన్న హైదరాబాద్లో డిపాజిట్లు గల్లంతైనాయి. ఎల్లుండి 13వ తేదీ జరిగే ఎన్నికల్లో నారాయణ ఖేడ్లో కూడా ఈ రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా ఇవాళ మా పోచారం సీనన్నది బర్త్డే. 16వ తారీఖు నాడు మన నారాయణ ఖేడ్ ఫలితాలు వస్తే 17వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి గారి జన్మదినానికి బహుమానంగా రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా మీరందరూ తీర్పునివ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ, కారు గుర్తుకే గెలిపిద్దాం 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 గెలిపిద్దాం. బంగారు తెలంగాణ రథసారథి, విద్యార్థుల నిరుద్యోగుల ఆశాజ్యోతి, సాగునీరిచ్చే అన్నదాత ఆత్మబంధువు మన కేసీఆర్ గారు. ఇప్పుడు మాన్యశ్రీ పెద్దలు కేసీఆర్ గారు వాళ్ళ అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాం. గౌరవనీయులు మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మురళీ యాదవ్ గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు నాయన్ నరసింహారెడ్డి గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మన పక్క నియోజకవర్గం బాన్స్వాడ ఎమ్మెల్యే గారు, మీ నారాయణ ఖేడ్ గురించి బాగా తెలిసిన వారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, బుల్లెట్లా దూసుకుపోయేటువంటి ఈ జిల్లా మంత్రి చిరంజీవి హరీష్ రావు గారు,